ఆ, ఆ. బా 2 అక్షరాలు పక్కపక్కనే ఉన్నా కలవడానికి 25 ఏళ్ళు పడ్డాయంట. ఇలా రాశాడండి ఆ దేవుడు. కాదా? త్రివిక్రమ్ గారి సినిమా అంటే బోల్డ్ అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? టీజర్ రిలీజ్ అయింది సూపర్ హిట్, ఆడియో ఫంక్షన్ అయింది సూపర్ డూపర్ హిట్ ఆడియో, ట్రైలర్ అద్భుతం, త్రివిక్రమ్ గారి డైరెక్షన్, అంత పోగా సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఇచ్చింది, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంకేంటి సినిమా సూపర్ హిట్. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ అంటే ఇది ఫైటింగ్ సినిమానా, థ్రిల్లర్ సినిమానా, అసలు అర్థం కావట్లేదు రవి. అంటే ట్రైలర్ చూస్తే లవ్ స్టోరీ లాగా అనిపిస్తోంది. నీకు డౌట్లు ఉన్నాయా? క్లియర్ చేసుకోవాలా? మనం ఎక్కడున్నామో తెలుసా? ఇది ఆనంద్ విహారీ ఇల్లు. ఆనంద్ ఇల్లు? వావ్ రవి, నీకెన్ని డౌట్లున్నా ఆనంద్ అడిగితే అన్ని క్లియర్ చేస్తాడు. నువ్వు సూపర్ రా. నా డౌట్లు క్లారిఫై చేయడానికి ఆనంద్ ఇంటికి తీసుకొచ్చావా? వెళ్దాం పద పద. లెట్స్ గో. ఉయ్యాల ఉయ్యాల. రవి ఇల్లు ఎంత బాగుంది కదా. దా కూర్చో. ఊడి పడితే నడ్డి ఇరుగుతుంది. ఓకే దా కూర్చో. ఏమైతలేదా? బాగుంది. కానీ ఇక్కడ ఆనంద్ వచ్చి చూసాడు అనుకో, మనం ఇద్దరం ఇక్కడ టైం పాస్ చేస్తున్నాము అని అనిపించింది అనుకో, ఏమరా పిక్నిక్ వచ్చిర్రా అని నీ క్వశ్చన్లకి డౌట్లు క్లియర్ చేయండి మళ్ళీ. అయ్యో ఎక్కడున్నారు ఆనంద్? ఎవరు ఇంట్లో కనిపించట్లేదే. లోపలికి వెళ్దామా? అక్కడ ఉండొచ్చు దా. ఓకే దా. రవి, నితిన్ గారి ఇంట్లో నితిన్ గారితో పాటు మొత్తం ఫ్యామిలీ ఉందిరా. నాకు భలే అనిపిస్తుంది. మన భోజనాలు చేసుకుంటున్నారు ఇక్కడ, అందుకే నిన్ను కూడా తీసుకొచ్చా, మిగిలింది తినిపో. ట్రైలర్ లో చూసినప్పటి నుంచి నితిన్ గారి ఇల్లు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా చాలా బాగుంది. అచ్చం విలేజ్ లో ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. అవును నితిన్ గారు, మీరు ఇంతకీ సినిమాలో రిచ్చా పోరా? అంటే ఒకప్పుడు బాగా బతుకుని కుటుంబం అండి, కొన్ని అనివార్య కారణాల వల్ల అలా అయిపోయింది బతుకు. ఇలా ఈ ఇంట్లో వచ్చి లాస్ట్ మిగిలింది ఇల్లే. ఇల్లు మిగిలింది, మిగతా అంతా వెళ్ళిపోయింది, ఇల్లు మిగిలింది. సార్ కారణం ఏంటి సార్ అందరూ ఒకే ఇంట్లో అలా? యాక్చువల్లీ ఇది నా ఇల్లు, సో వీళ్ళందరూ నా ఇంటి మీద పడి నన్ను దోచుకుంటున్నారు. అలా దోచుకొని నా బట్టలు తినిపోతున్నాయి, ప్యాంట్లు తినిపోతున్నాయి. అలా సినిమా అంతే. సినిమాలో కూడా నా ఆదాయం 6, ఖర్చేమో 16. మా ఇంటికి 2 వస్తారు. నన్ను పెట్టే టార్చర్ అసలు మామూలుగా ఉండదు. ఆ సినిమా తర్వాత తెలుస్తుంది. అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ, అదే పక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి 25 ఏళ్ళు పట్టింది. నితిన్ గారు నాకు ఒక డౌట్. మీరు ఇప్పుడు త్రివిక్రమ్ గారి దగ్గర ఆలు అంటే నేర్చుకున్నారు కదా, అంటే ఏ ఆలు నేర్చుకున్నారు? నేను సినిమాల్లోకి ఎంటర్ అయిన నా ఫస్ట్ ఫిల్మ్ విత్ డైరెక్టర్ తేజ గారితోనే. ఆయన నాకు అప్పుడు ఫస్ట్ ఒక స్కూల్లో ఇంటిలాగా నిపించాడు నాకు, ABCDలో వాటర్. సో అప్పట్లో ఆయన నా గురువు. స్కూల్ అయిపోయింది, ఇప్పుడు కొత్తగా జాయిన్ కాలేజ్లో హీస్ మై ప్రొఫెసర్. తనకు మళ్ళీ ఇంకో స్టైల్లో నాకు కొత్తగా నేర్పించాడు మళ్ళీ సినిమాలో. అంటే రావు రమేష్ గారు నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు త్రివిక్రమ్ గారిని మాటల మాంత్రికుడు, బెస్ట్ డైరెక్టర్, బిగ్ డైరెక్టర్ అంటాం. ఆయన సినిమా టైటిల్ అని పెట్టడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్ చేసి ఆయన అంటారు కదా, అది పెట్టారేమో డౌట్ వచ్చి. ఏమన్నా కామెడీ వాళ్ళు ఇచ్చే పంచ్ నిజంగా ఎవరికి రాదు సార్. నిజంగా ఎలా తడతాయి ఆ థాట్ ఎవరికి రాలేదు. వెరీ నైస్ సార్. మీరు ఈ సినిమాలో అంటే అత్తరింటికి దారిలో చూసాము, దాంట్లో బ్రహ్మానందం గారు అసిస్టెంట్, దీంట్లోనేమో నదియా గారికి గోపాల్ అని నా పేరు, సెక్రటరీ నేను. ఈవిడికి ఎమ్ముళ్ళు అంటుండే. ఈవిడ క్యారెక్టర్ని అసలు ఎటు కదలనీయకుండా ఇంట్లో పెట్టే క్యారెక్టర్. కాకపోతే మమ్మల్ని డాష్లు చేసి వెళ్ళిపోద్ది అనమాట. లాస్ట్కి డాష్లు అయిపోతుంది ఇంటర్వెల్ టైంకి. ఫస్ట్లోనే ఆయన అనేది లాస్ట్గా అవుతుందంటే లాస్ట్లో కాదు, ఫస్ట్లోనే అవుతుంది డాష్. ఇద్దరి గురించి కథ చెప్పాలంటే 3 భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్. నిజంగా సమంత గారు అంటే ఓవర్సీస్ క్వీన్ అంటున్నారు లిటరలీ. సో హౌ డస్ దట్ ఫీల్ సమంత గారు? ఓవర్సీస్ క్వీన్, త్రివిక్రమ్ గారితో 3 సినిమాలు. త్రివిక్రమ్ గారి దగ్గర ఈ స్క్రిప్ట్ చాలా రోజుల ముందు ఉంది, కానీ టైం లేదు. యూనో బిగ్ స్టార్స్తో ఆల్వేస్ బిగ్ హీరో ఫిల్మ్స్, ఒక చిన్న లవ్ స్టోరీ చేయడానికి ఇట్ టుక్ అ లాంగ్ టైమ్. సో దిస్ మూవీ హ్యాస్ ట్రావెల్డ్ విత్ హిమ్ త్రూ హిస్ కెరియర్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఈ కథ సన్ ఆఫ్ సత్యమూర్తి అప్పుడు నేను విన్నాను ఈ కథ. అండ్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్. ఎలాగలగో నేను ఈ సినిమా చేయాలి, కానీ అప్పుడు ఆయన ఒకే స్కెడ్యూల్లో ఫినిష్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అండ్ అప్పుడు ఐ కుడ్ నాట్ డూ ఇట్ ఇన్ వన్ స్కెడ్యూల్ అండ్ దెర్ వాజ్ అట్లీస్ట్ 1 month వేర్ ఐ థాట్ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో అప్పుడు
చాలా ఫీల్ అయ్యాను దట్ అయ్యో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ మిస్ అయ్యాను. బట్ సమ్ హౌ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ నేను ఈ ప్రాజెక్ట్లో ఉన్నాను. ఇట్స్ డెఫినెట్లీ నా కెరియర్లో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్. సూపర్. అత్తారింటికి దారేదిలో సమంతని చూసాం, సన్ ఆఫ్ సత్యమూర్తిలో సమంత గారిని చూసాం. సో ఈ క్యారెక్టర్ ఎలా డిఫరెంట్ ఉంటుంది? ఈ క్యారెక్టర్ అయితే ఫస్ట్ టైం నేను కొంచెం కామెడీ ట్రై చేశాను. పైగా బికాజ్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ త్రివిక్రమ్ గారు ఇన్ 2 ఫిల్మ్స్, ఆయనకి తెలిసిపోతుంది నేను ఏదైనా ఒక రియాక్షన్ చేస్తే ఇది నువ్వు చాలాసార్లు చేసావు ముందు, వద్దు ఇది కొత్తగా ఏదైనా సో ప్రెషర్ ఎక్కువగా అయిపోయింది నాకు ఈ సినిమాకి. కొత్తగా ఏదైనా ఇవ్వాలి, కొత్తగా చేయాలి. అండ్ ఫస్ట్ ఆయన చాలా ఫాస్ట్గా పట్టేస్తారు. నువ్వు ఇది నువ్వు నీ టెంప్లెట్ నుంచి ఇది నా రియాక్షన్ నంబర్ 5 ఇచ్చేసాను. వద్దు మనకి ఇది వద్దు. సో ఐ థింక్ అందరికీ యునో ఏదో ఒక ఈవెన్ నితిన్ గారు ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ చాలా డిఫరెంట్గా కనిపించారు. సో ఐ థింక్ దట్స్ వాట్ హీ ఒక మేక్ ఓవర్ చేస్తారు త్రివిక్రమ్ గారు అన్ని ఆర్టిస్ట్ని. యూనో ఆయన ఫిల్మ్లో ఆల్వేస్ హీరో కొత్తగా కనిపిస్తారు, హీరోయిన్ ఆల్సో హ్యాస్ అ డిఫరెంట్ లుక్. సో ఐ థింక్ దట్ హిజ్ మెయిన్ స్ట్రెంగ్త్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో కొత్త సమంతని చూడబోతున్నాం. యాక్చువల్గా డబ్బింగ్ అయిన తర్వాత సమంత గారు కనపడంగానే ఏమన్నా డబ్బింగ్ చెప్పాను మీరు చాలా బాగా చేశారండి అంటే జనరల్గా ఎవరన్నా థ్యాంక్ యూ అంటారు కదా, నాకు తెలుసు అండి. కాన్ఫిడెన్స్ మాస్టర్ అది. మీరు బాగా చేశారు మేడం అంటే నాకు తెలుసు అన్న. నాకు తెలుసు త్రివిక్రమ్ గారితో 3 సినిమాలు. ఓహో సరేలే, అనవసరంగా మనం ముందే పోయి పాట్మన్ దగ్గర వచ్చాం. అంటే డబ్బింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో తెలుగు రాకపోయినా తీసింది. కానీ అలా ఎలా అండి, తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పడం ఓకే, కానీ తెలుగు రాకపోయినా తెలుగులో డబ్బింగ్ ఎలా చెప్పారు? హౌ? All credits to Trivikram sir only. ఇది మాత్రం అర్థమైంది తెలుగులో. ఇది అర్థమైంది తెలుగులో. ఏం అడిగిందండి? No, I can't understand what he is speaking anytime, okay? But other people when they speak, I can understand a bit. Okay. I don't know, it's Trivikram sir only. Full credit goes to him. He stood with me for the dubbing and he made me do it. మా కోసం మీరు ఆ డైలాగ్ డెలివరీ అద్భుతం. రావణాసుడు భార్య కూడా రావణాసుడి పవన్ కళ్యాణే అనుకుంటుంది అంటే అది వాయిస్ లో మాడ్యులేషన్ అద్భుతంగా ఉండే. మా కోసం ఒక్కసారి. రావణాసుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది. ఇది అమోర్ తల్లి నాన్నో. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరు కత్తి నాన్న. ఇదంతా లవ్ స్టోరీయేనా? అంటే లవ్ స్టోరీయా? ఇట్స్ లవ్ స్టోరీ. సో లవ్లో ఉండే అన్నీ ఉంటాయి. లైక్ ఫస్ట్ హౌ ఇట్ స్టార్ట్స్, ఫస్ట్ లుక్ నుంచి హౌ ఇట్ స్టార్ట్స్, అంటే చిన్న ఏమంటారు కొట్లాట్లు, దెన్ ఫ్రెండ్షిప్ అండ్ దెన్ మిస్సింగ్ ఫీలింగ్, దెన్ లవ్, దెన్ ఒక హర్డ్లో ప్రాబ్లమ్. సో ఇట్ డీల్స్ విత్ అవర్ హార్ట్స్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. ఇద్దరికి ఇష్టమే బట్ ఇంటర్నల్గా వి ఫైట్. నాకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థం అవుతుంది కానీ ఏ ట్రయాంగిల్ అర్థం కావట్లేదు. 1 2 3 1 2 3 ఏమండి మీరు కూడా ఉన్నారు కదా ట్రైలర్ లో, బండి వెనకాల కూర్చుంటారు కదా. ఫస్ట్ టీజర్ లో మేమిద్దరము వేరే జూనియర్ ఆర్టిస్ట్ మొత్తం డైలాగ్ మీద. అంటే సినిమా ఏంటి అసలు, ఏ సినిమాలో క్యారెక్టర్ ఏంటి మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటి అసలు మీ క్యారెక్టర్ ఏంటి? నా క్యారెక్టర్ పేరు మంగమ్మ. ఈయన సినిమా అంతా ఇలాగే అరుస్తూ ఉంటాడు అనమాట నన్ను, మంగా 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 అని. సో నా క్యారెక్టర్ మంగమ్మ. ఇందులో నేను ఇక్కడ కూర్చున్నానంటే మీకు అర్థమై ఉండాలి కదా, అక్కడ ఆయన పిఏ కాబట్టి అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ పిఏ కాబట్టి ఇక్కడ కూర్చున్నాను. ఓ సమంత గారికి పిఏ నాట్ ఎగ్జాక్ట్లీ పిఏ, పని మనిషి. సరే పిఎం పని మనిషి. ఓహో ఆ పిఎం. It's not like pani manchi. She grew up with me. Like as a child, she grew up with me. వంట చేస్తుంది, క్లీన్ చేస్తుంది. దాన్ని ఏమంటారు? వంట రాదు, క్లీనింగ్ రాదు. క్లీన్ చేస్తుంది, ఏమంటారు అని? అది మోడెస్ట్ గా ఆన్సర్ చేస్తుంది కానీ పని మనిషి ఒప్పుకోవట్లేదు. నేను వంట చేయలేను, నాకు పనులు రావు, నేను ఏ పని చేయను. ఆవిడ ఏం చేసినా దానికి రిటర్న్ లో సెటైర్లు వేస్తూ ఉంటాను. నేను పని మనిషి ఏంటి, నేను పని మనిషి మరి ఇప్పుడే పిఏ అని కింద కూర్చున్నారు అన్నారు, ఇప్పుడేమో పని మనిషి కాదని హోదాగా చెప్తున్నారు. అదే నా క్యారెక్టర్ రవి, అదే నా క్యారెక్టర్. ఓకే, అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ, అదే పక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి 25 ఏళ్ళు పట్టింది. సార్ త్రివిక్రమ్ గారు కాలేజ్ ప్రొఫెసర్ అయితే మీరు ఆ హాస్టల్ వార్డెన్ సార్. అంటే పక్క ఎక్కడ జరగనవని చెప్తారు. ఒకరోజు మీరు ప్రైమ్ మినిస్టర్ అయితే, త్రివిక్రమ్ గారు ప్రొఫెసర్ అయితే, లేకపోతే మీరు వార్డెన్ అయ్యి ఎక్కడ జరగదు. లేదు సార్, అంటే త్రివిక్రమ్ గారు డైరెక్షన్ లో
ఆయన ఎంత రెస్పెక్టో యాక్టింగ్లో రావు రమేష్ గారు అంత స్థాయికి ఎదిగారు. అది ఎవ్రీ సినిమా ద్వారా చూస్తున్నాం. సో ఆయనతో ట్రావెల్ మీకు ఎలా ఉండే, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న మీరు ఆలు అండ్ మీరు ఆయనకు నేర్పిన ఆలు? నేనా? ఆయనకి ఎవరు నేర్పే ఇది లేదండి.